భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని గంగారం తాండా గిరిజన ప్రాంతాలలో గత 6 నెలల నుండి మంచినీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలకు 2,70,000 రూపాయలు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరు అయ్యాయని అన్నారు. గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నామమాత్రంగా పనులు ముగించుకొని బిల్లులు చెల్లించుకున్నారని విమర్శించారు. ఇకనైనా అధికారులు స్పందించి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. రోజు నీళ్ళు మోసుకురావాలంటే ఇబ్బందిగా ఉందండి. స్కూల్లోనండి జులూరుపాడు మండలం గంగారం తండ స్కూల్లోని మాకు మోటార్ పాడైపోయిందండి. మోటార్ పాడయ్యి 6 నెలలు అవుతుంది. ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు. పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుందండి. మా పిల్లలు వాటర్కి తాగటానికైనా బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. మాకు త్వరగా అధికారులు మోటార్ బాగు చేయించగలరని